మరొకసారి ఈ మాసంలో మనం నేర్చుకుంటున్న ఆ, ఈ యొక్క అంశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి అనేక విధాలుగా అనేక కోణాల్లో ఈ వాక్య భాగాన్ని మనం ఎంతగానో ధ్యానిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి లోకసు వార్త 2వ అధ్యాయం మరొకసారి 8వ వచనం చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువారు దూతకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు చాలా మిక్కిలి భయపడిపోయారు. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇది నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి శుభవర్తమానం తెలుసా? ప్రజలందరి శుభవర్తమానం. ఆ రోజుల్లో ఒక చట్టం ఉండేదట. ఈ సినగోగ్స్ దగ్గర, ఈ జూయిస్ మందిరాల దగ్గర ఒక చట్టం సంబంధించిన పుస్తకం ఉండేదట. ఆ పుస్తకంలో ఈ విధంగా రాశారట: హియర్ అన్యులకు కానీ గొర్రెలకు కాపురులకు కానీ ఎటువంటి సహాయం ఇక్కడ అందించబడదు. అక్కడ చాలా స్పష్టంగా రాసేవారట, చాలా స్పష్టంగా రాయబడి ఉండేదట. ఏమైనా తెలుసు? ఇక్కడ అన్యులకు కానీ గొర్రెల కాపురులకు కానీ ఏ విధమైన సహాయము చేయబడదు. ఇక్కడి నుంచి వారికి ఏమీ దొరకవు. అంటే వాళ్ళు చాలా సమాజంలో కానీ, అంటే యేసు ప్రభు కాలంలో, ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్, ఏమో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. మరి ఇప్పుడు పరిస్థితులను బట్టి నేనేమి వాళ్ళని తక్కువగా చేసి నేను మాట్లాడట్లేదు. కానీ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు కాలంలో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ మారేలేండి. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా అందరి మైండ్ సెట్లు మారాయి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అన్నీ మారాయి, పరిస్థితులు మారాయి, సదుపాయాలు మారాయి, కాలం మారింది, అన్నీ కూడా మార్పులు వచ్చాయి అందరిలో కూడా, అన్నిటిలో కూడా. సో ఇప్పుడు చాలా లిబరేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడే మన ఊరిలో మనం ఉంటేనే అవి ఇవి చూస్తారు. ఇంకో ఊరు వెళ్ళిపోయారు అనుకోండి, మీరు అసలు అది ఏంటో ఎవరో మీకు తెలీదు. మీకు తెలుసా? మీరు వేరే ఊరు వెళ్ళిపోండి, మీరు కేరళ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎవరో వాళ్ళకి ఎవరికి తెలీదు. ఒకే భాష మాట్లాడడం వల్ల వీళ్ళు తమిళ్స్, వీళ్ళు మలయాళీస్, వీళ్ళు తెలుగు అని తెలుస్తుంది తప్ప ఇంకా అక్కడి నుంచి కుల గోత్రం ఇంకా పని పాట ఇంకేమీ మనకు తెలియదు. అంతే. ఇంకా జస్ట్ స్పీకింగ్ దేర్ లాంగ్వేజ్, వారి భాష మాట్లాడడం ద్వారా మాత్రమే వీళ్ళు పలానా అని తెలుస్తుంది తప్ప ఇంక మరి ఇంకేమీ తెలీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అప్పుడున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడలేదు. ఆ కాలంలో వారు చాలా అన్క్లీన్డ్ పీపుల్గా, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలు ఏ పండగకి కూడా వారు రావడానికి అనర్హులు. ఆ పండగ దినాల్లో, ఆచార దినాల్లో వాళ్ళు ఎక్కడో పొలంలో కాచుకుని పొలంలో ఉండి గొర్రెలు కాచుకోవడం తప్ప వాళ్ళు ఈ పండగలోని, పబ్బాల్లోని, కార్యక్రమాలు, ఈ రిచువల్స్లో కూడా పాలు పంపులు కలిగి ఆ దైవికమైన వాతావరణంలో ఉండడానికి చాలా అనర్హులు వాళ్ళు. దే ఆర్ నాట్ ఇన్వైటెడ్. వాళ్ళకి ఆహ్వానాలు ఏమీ లేవు, వాళ్ళకి ఏ విధమైన కార్యక్రమాలు లేవు. వాళ్ళ వస్త్రధారణ వేరు, వారి కార్యక్రమాలు వేరు, వారి పనులు వేరు, ఇవన్నీ వేరు. సో అలాంటి ప్రజల మధ్యకి, లేదా అలాంటి వారితో దేవుడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు, ఆమేన్, హల్లెలూయా, ద ఫస్ట్ గ్రేటెస్ట్ న్యూస్ రిసీవ్డ్, ఒక గొప్ప శుభవర్తమానము ఎలాంటి ప్రజలకు దేవుడు పంపించాడో తెలుసా? మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు
చేసే కార్యాలు మన ఊహకు అందవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే ఊహిస్తాడో, ఏదైతే అనుకుంటాడో, ఏదైతే తలుస్తాడో అవి చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆ చేసే కార్యక్రమాలు, ఉదాహరణకి ఒక ఆయన ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక యూదా సంబంధమైన రచయితకి ఏదైనా ఒక వ్యాసం రాయమని ఇచ్చాం. వ్యాసం అంటే ఒక కథ లాంటిది అనమాట. వ్యాసం అంటే ఏంటండి, ఒక కథ లాంటిది. ఒక జూయిస్ మత నాయకుడికి కానీ, ఒక జూయిస్ చదువుకునే వ్యక్తికి కానీ, ఎవరికైనా జ్ఞానవంతుడికి కానీ, సార్ మీరు ఒక వ్యాసం రాయండి, ఇలా మెస్సయ్య భూమి మీదకి వస్తాడంట కదా, ఈ రాజులకు రాజు అయిన ప్రభు భూమి మీదకి ఉద్భవించాలని ఆశపడుతున్న ప్రవచనాలు ఉన్నాయి కదా, అప్పుడు కొత్త నిబంధన ఇందులో ఏమీ లేదని అనుకోండి. కొత్త నిబంధన అని లేదు. ఆ సిస్టమ్ ఇలా వస్తాడు అన్నది ఈ వృత్తాంతాలు ఏమీ లేవు. మీరు ఒక రాయండి, ఒక కథ రాయండి, లేకపోతే ఒక రాయండి, ఆయన రాక ఎలా ఉండబోతుంది, ఒక రాజు అంటే ఎలా వస్తాడు, లేకపోతే పరలోక నుంచి వచ్చేవాడు యొక్క ఆర్భాటాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు పలానా ఆయన వస్తున్నాడని అంటే ఎలా వస్తాడని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. కలెక్టర్ గారు వస్తున్నారంటే ఎలా ధైర్యం ఉంటుంది, కేం 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 శబ్దాలు చేసుకుంటూ వస్తారు వాళ్ళు. సో దేర్ ఈజ్ ఏ ఐడియా హౌ హీ కమ్స్, అతడు ఎలాగొస్తాడన్నది మనకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అని ఒక మత సంబంధమైనదే ఒక వ్యాసం రాయమని ఎవరికైనా చెప్తే వాడు ఎలా రాస్తాడండి, ఎంత గొప్పగా రాస్తాడో తెలుసా. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, అతడు ఒక పశువుల పాకలో పుడతాడని, పశువుల తొట్టులో ఉంటాడని, మొట్టమొదటి సందేశం గొర్రెల కాపర్లకే ఇస్తాడని, హీ లివ్స్ అని హంబుల్ అండ్ చాలా పేదరికంలో ఉంటాడని, ఒక సామాన్యమైన కుటుంబంలో పుడతాడని, ఒక బెత్లెహేమ్ అనే ఎందుకు విలువలేని ఒక ఊరిలో పుడతాడని, యోధా బెత్లెహేమా, యోధా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమూ అల్పమైన దానివి కాదు అంటే చాలా అల్పమైనది కదా అని పరిగణించారు. అలాంటి ఊరిలోంచి, అలాంటి పరిస్థితుల మధ్యలోంచి, అలాంటి కుటుంబంలోంచి, అలాంటి పరిస్థితుల్లో జన్మిస్తాడని, ఉద్భవిస్తాడని, వస్తాడని కూడా ఏ కవి రాయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, దేవుని యొక్క రాక ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊహించే విధంలో వస్తాడు. ఇప్పుడు గొర్రెల కాపరులకి శుభవర్తమానం చెప్పాలని ఎవరు కోరుకున్నారు? దేవుడు ఊహలో ఉందంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊహించాడు కాబట్టి. కొంతమంది అన్నారు, గొర్రెల కాపరుల పట్ల ఆయనకి చాలా సాఫ్ట్ కార్నర్ ఉందండి. సాఫ్ట్ కార్నర్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏమండి, పలానా ఆయన మీద ఆయనకి చాలా సాఫ్ట్ కార్నర్ అంటే కోపం గట్ట ఏమీ లేదని, అలాంటి చాలా ఇష్టమని. యేసు ప్రభు వారి కంట, దేవునికంట గొర్రెల కాపరులు అంటే ఒక మృదువైన ఆలోచన ఉందట, ఒక సాఫ్ట్ కార్నర్ ఉందంట. వాళ్ళని చాలా మృదువుగా చూస్తాడట. బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తాం. మనం గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఈ గొర్రెల కాపర్ల అనుభవాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాపరత్వము, కాపరి యొక్క అనుభవం, మంద కాచే అనుభవం, ఆ కాన్సెప్ట్ పాత నిబంధన గ్రంథంలోనే ఉంది. మన పూర్వీకులు గొర్రెలు కాచేవాళ్ళు, మందని కాచేవాళ్ళు. లోకం దృష్టికి వాళ్ళు హీనంగా కనపడినా సరే, ఆ కాన్సెప్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే ఒక మందని కాచే అనుభవం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాచుకునేవాడు, లేకపోతే కాచే అనుభవం కలిగిన వాడు, సంరక్షించే అనుభవం కలిగిన వాడు, అలాంటి ఉద్దేశం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆ గొర్రెలు లేకపోతే ఆ కాపరి తత్వపు అనుభవాలు, ఆలోచన కలిగిన దేవుడు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మనసులో ఒక కాపరిగా ఈ కాపరత్వాన్ని కోరుకునే దేవుడు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి రండి.
ఒకానొక పట్టణం నుండి ఒకని గాను ఇద్దరిని గాను సియోనుకు రప్పించదను. జాగ్రత్తగా వినండి, 15వ వచనం మనకి బాగా మంచి విషయం. నాకిష్టమైన కాపరులను నేను నియమించును. ఆమేన్, హల్లెలూయా. నియమించడం అంటే ఏంటి? నియమించడం అంటే ఏంటి? ఏర్పాటు చేయడం, సెలెక్ట్ చేయడం. ఓకే, దట్ విల్ బి గుడ్ వర్డ్. నియమించడం అంటే ఏంటి? సెలెక్ట్ చేయడం. ఎవరిని సెలెక్ట్ చేస్తాడట? నాకు ఇష్టమైన కాపరులు. ఆమేన్, హల్లెలూయా. ఏ కాపరులు వీళ్ళు? మందను కాచే కాపరులు. ఏ మంద? అది మనుషులైనా కావచ్చు, గొర్రెలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ద ఐడియా ఆఫ్ కాపర్ తత్వం, ఆ కాచే యొక్క ఆలోచన విధానము ఎప్పుడో దేవుని యొక్క మనస్సులో ఉన్నదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పోలే, ఇంకా మీకు అర్థం అవడానికి మరింత బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు తప్పిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అతన్ని దర్శించాడండి. పేతురు గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగారు. ఎస్, నేను ప్రేమిస్తానండి. అప్పుడు యేసుప్రభువారు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళి ఏం చేయి? ఆమేన్, హల్లెలూయా. గొర్రెలను కాయము, నా మందను కాయము, నా గొర్రెలు కాయము. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క మనసులో ఈ కాపరి తత్వము, ఈ కాపరి అంటే గొర్రెల కాపరి యొక్క అనుభవం ఎలాంటిదంటే కాచేవాడిగా ఉంటాడు, సంరక్షించేవాడిగా ఉంటాడు. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ కాపరి తత్వం అన్నమాట. సో ఆ మనస్సు కలిగిన దేవుడు ఆ మనస్సు కలిగిన వారికే చెప్పాలనుకున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నా మనసులో ఎలా ఉంటుందో, నా మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో అలాంటి ఆలోచన వారితోనే చెప్పాలనుకుంటాను నేను. అవునా కదా? ఇప్పుడు నేనేమో పాజిటివ్గా ఆలోచిస్తాను, నెగిటివ్ వాడికి చెప్తాడు, ఏమంటాడు? నెగిటివ్గానే చెప్తాడు. అదే నా పాజిటివ్ మైండ్తో చెప్తే వాడు కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తాడు. దేవుని మనసు ఎలాంటిదంటే కాపరత్వం కలిగిన మనసు. ఆమేన్, మీకు అర్థమవుతుందా? కాచే అనుభవం, సంరక్షించే అనుభవం, ఇలాంటి మనసు కలిగిన దేవుడు అలాంటి మనసు కలిగిన వారికి మొదట చెప్పాలనుకుంటున్నాడు. అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు విద్య లేని వారు కావచ్చు, అన్క్లైన్డ్ పీపుల్ కావచ్చు, సమాజంలో వారికి గుర్తింపు లేకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు, ఏమీ తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఎలాంటి మనసు కలిగిన వారంటే దేవుని మనసు కలిగిన వారు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా ఒక ఘనమైన కార్యం, ఏదైనా ఒక గొప్ప కార్యం, ఏదైనా ఒక శ్రేష్టమైన కార్యం దేవుడు మన జీవితాల్లో చేయాలంటే మనం కూడా దేవునిలా ఆలోచన చేయాలి. దేవుని లాంటి మనస్తత్వాలు మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు చేసే కార్యాలకి మన ఊహలకి అందలేం, కానీ వాక్యానుసారంగా ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. దావీదు ఎలాంటి వాడు తెలుసా? నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడైన వాడికే, గొర్రెలు కాచుకునే వాడికి. ఇప్పుడు దావీదు గొర్రెలు కాచుకునేవాడు, కానీ దేవుని దృష్టిలో ఎవడో తెలుసా? ఆయన హృదయానుసారుడు. ఆయన హృదయం ఎలా ఆలోచిస్తుంది, ఈయన కూడా అలా ఆలోచన చేస్తాడు. కాబట్టి వీడు గొర్రెలకు కాదు, దేశానికి కాపరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుడు మనల్ని గొప్పవాళ్ళని చేయాలంటే, అంటే దేవుడు మనల్ని ఇంకా ఉన్నతంగా, ఆ దేవుడు ఉన్నతమైన స్థానాల్లో మనల్ని పెట్టాలంటే మనం కూడా దేవుని లాంటి మనసు కలిగిన వారమే ఉండాలి. అలాంటి ఆలోచన విధానం, అలాంటి సంరక్షణ ఆలోచన విధానం కలిగిన వారమే ఉండాలి. ఇప్పుడు ఇర్మియాకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 15వ వచనంలో, నాకిష్టమైన కాపరులను. ఆమేన్. ఎవరటాల్లో? ఇప్పుడు కాపరులు అంటే ఎవరికి ఇష్టం? ఎందుకు దేవుడికి ఇష్టం? ఏమండి, ఆయనకి ఎందుకు ఇష్టం? వాళ్ళు కూడా అలా ఆయనకి లాంటి మనసు కలిగిన వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల బాగలేకపోతే తట్టుకోలేరు వాళ్ళు. ప్రపంచమంతా ఒకవైపున వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, పండగల పబ్బాలు అవి ఇవి చేసుకుంటే, వీళ్ళు వెళ్ళి జాగ్రత్తగా మందనే కాస్తారు తప్ప ఇంక వేరే పని చూడరు. తెల్లారు లేస్తే 24/7 ఆ పనిలోనే ఉంటారు. ప్రపంచమంతా వేరే వేరే కార్యక్రమాలు మునిగిపోతే వీళ్ళు మాత్రం ఆ పనిలోనే ఉంటారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇంకా అదే పనిలో ఉంటారండి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను. హల్లెలూయా. ఆ కాపురులు ఏం చేస్తారు తెలుసా, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాపురులు ఏం చేస్తారు తెలుసా, జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని చక్కగా నడిపిస్తారు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. నేను వాటి మీద కాపురులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలు మేపుదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. హౌ వాట్ దే డూ? ఈ కాపురుల పట్ల దేవుడికున్న మనసు ఏంటో తెలుసా, వాళ్ళు ఎలాంటి వారని చెప్తున్నారు, నాకు ఇష్టమైన వారు, జ్ఞానముతో వివేకంతో వాళ్ళు ఏలుతారు, పరిపాలన చేస్తారు, చక్కగా వారిని నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా, ఆ గొర్రెల కాపురి ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. కాపురి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ద హార్ట్ ఆఫ్ షెపర్డ్. కాపురి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా, నడిపించటం. ఆమేన్. జ్ఞానముతో వివేకముతో వాళ్ళని నడిపించి చక్కబెట్టి చేయటం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వచనాలు చూస్తే మరింత మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను వాటి మీద కాపురులను నియమిస్తాను. ఇక మీదట అవి అంటే ఏవి అంటే ఒక భయాన్ని పోగొట్టేవాడు కాపరి. భయపెట్టేవాడు కాదు, భయాన్ని పోగొట్టేవాడు. అంటే ఇంకెన్నడూ కూడా ఆ గొర్రెలు భయపడకుండా బెదిరిపోకుండా వాటిలో ఒక్కటైనను కూడా తప్పిపోకుండా, అంటే తప్పిపోకుండా బెదిరిపోకుండా భయపడకుండా వీటిని నిరంతరం ఏం చేస్తాడు, ఒక గంట అలా వెళ్ళొచ్చాడు. ఈలోపే సింహం ఎగమంటే ఏదో వచ్చింది. ఏమవుతాయి ఇవన్నీ? ఈస్ట్కి 10, వెస్ట్కి 10, సౌత్కి 10, నార్త్కి 10. ఎక్కడ పారిపోతే అట్లకే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. చల్లా చెదిరైపోతాయి. మీరు బాగా గమనించండి. యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్పారు కొత్త నిబంధన గ్రంథంలో. 99 గొర్రెలు ఉన్నాయట, ఇంకొక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయిందట. ఏం చేశాడో తెలుసా, 99ని కూడా విడిచిపెట్టారట. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం. నేను ఎందుకు తప్పిపోయిన ఒక్క గొర్రె అని మీరు అనుకోకండి. ఆ కాపురి యొక్క మనస్తత్వాన్ని మీరు చూడండి. కాపురి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా, ఆ ఒక్కటి కూడా పోకూడదు. అది ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎక్కడ చిక్కిపోయిందో, ఏ పొదల్లో చిక్కిపోయిందో, ఏ గుహలో చిక్కుబడిపోయిందో, లేకపోతే ఎక్కడుందో, లేకపోతే ఏదైనా వాడిని సంహరించిందేమో, ఎవరైనా చంపేశారేమో, ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో. He was so concerned for one sheep, one lamb. అంటే ద హార్ట్ ఆఫ్ షెపర్డ్, దేవుని యొక్క లేకపోతే ఆ కాపరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అవి భయపడకుండా బెదిరిపోకుండా తప్పిపోకుండా, ప్రొటెక్టింగ్ మైండ్, కాపాడే మనసు కలిగిన వాడు, ఫీడింగ్ మైండ్, పోషించే మనసు కలిగిన వాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వారికి వెళ్ళి చెప్తున్నాడు ఫస్ట్. దేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప సందేశం, లేకపోతే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, మేబీ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరిని గుర్తించి కానీ ఆ దేవుడిచ్చే ఆధిక్యత ఎలాగుంటుందో తెలుసా, అది దైవ మనస్సుకు అనుగుణంగా ఉన్న వారిని బట్టి ఉంటుంది. హల్లెలూయా. గొర్రెల కాపరులకి ఎందుకు వచ్చిందండి ఈ వర్తమానం? వై గాడ్ వాంట్స్ టు టెల్ ద గ్రేటెస్ట్ న్యూస్ టు అన్క్లెయిన్డ్ పీపుల్. సమాజంలో శుభ్రత లేనివారు, గౌరవం లేనివారు, చదువు లేనివారు, వెలివేయబడిన వారు, అలాంటి వారికి ఈ పరలోక సంబంధమైన శుభవర్తమానం, ఈ గొప్ప సందేశం, ప్రపంచాన్ని తారుమారు చేసే ఈ గొప్ప ఉపదేశము, గొప్ప సందేశము వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది ఫస్ట్ అంటే, అలాంటి మనస్సు కలిగిన వారు కాబట్టి. హల్లెలూయా. ఎలాంటి మనసు? దైవికమైన మనస్సు కలిగిన వారు, నాకు ఇష్టమైన కాపరులు. ఆమేన్. హూ ఆర్ దే? ఎవరండి వాళ్ళు? నాకు ఇష్టమైన కాపరులు వాళ్ళు. ఆ కాపరత్వాన్ని కలిగిన వారు, అనుభవాన్ని కలిగిన వాళ్ళు. సో వాళ్ళైతే
నా మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందే చెప్పాను కదా, మనకు మనిషికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ముందు చెప్తాం. అవునా కదా? ఎవరు చెప్తారండి మీరు ఫస్ట్? దేవుని యొక్క మనసు ఎలాంటి మనసో తెలుసా? అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులతో అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మేబీ అన్క్లీన్డ్ కావచ్చు, సమాజంలో గౌరవం లేకపోవచ్చు, బోర్డు మీద పెట్టేయచ్చు, అక్కడ బోర్డు రాసి పెట్టేయచ్చు, దే ఆర్ నాట్ అలౌడ్ హియర్, ఎలాంటి ఏమీ వాళ్ళకి చేయబడి ఉండవని అక్కడ బోర్డు పెట్టేయచ్చు. కానీ దేవుడు వారిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? దైవికమైన మనస్సు కలిగిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఎవరంటే వాళ్ళు? దైవికమైన మనసు కలిగినవి. హెజ్కేలు రాసిన గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం చదవండి. వాటిని మేపుటికై, వేటిని అండ్ వేటిని మేపడానికి? వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. హల్లెలూయా. 1వ వచనంలో అది కూడా చదివండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను యెహోవా అనే వాక్కు ఇదే. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా కూడా ఇంకా చక్కగా మీకు, ఒకవేళ మీరు బైబిల్ చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదవని కోరుతున్నాను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద ఎలా నియమించాను? ఎలా నియమించాడట? ఒక పనివాడిగా నియమించాను, లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగా నియమించాను, ఇంకోలాగా కాదంట. దానికి ఒక పేరు పెట్టారు. ఏంటో తెలుసా? కాపరి. ఆమేన్, హల్లెలూయా. అయితే కాపరులు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారండి? కాపరిగా ఉండి వాటిని మేపును, సంరక్షించును. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానముతో వివేకంతో ఏలుతారు, పరిపాలన చేస్తారు. భయపడకుండా, బెదిరిపోకుండా, తప్పిపోకుండా వారిని సంరక్షిస్తారు. ఇక్కడ మీరు చూసినట్లు మేపడం అంటే ఏంటి? మన కాపరంట. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల కాపర్ యొక్క అనుభవాన్ని గురించి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ కాపరుల అనుభవం ఎలాంటిదో తెలుసా? వాళ్ళు జ్ఞానముతో వివేకంతో ఏలేవారట. అంత మాత్రమే కాదంట, వారు సంరక్షించేవారట. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, వాళ్ళు ఎవరట? మేపేవాళ్ళు, పోషించేవారు. వాళ్ళు జ్ఞాన వివేకంతో నడిపించేవారు, కాపాడేవారు. దే ఆర్ ప్రొటెక్టర్స్, దే ఆర్ రూరల్స్. అంత మాత్రమే కాదు, దే ఆర్ ఫీడర్స్, పోషించేవాళ్ళు, మేత వేచేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మేత ఉందో అక్కడికి నడిపించేవాళ్ళు. నేను దావీదుని ఎలా నియమించాను తెలుసా? కాపరిగా. దావీదును వాటి మీద కాపరిగా నియమించదనో అతడు వాడిని కాపరిగా ఉండి వాటిని ఏం చేస్తాడు తెలుసా? పోషిస్తాడు, మేపుతాడు, మంచి ఆహారంతో వారిని పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి మనసు కలిగిన వాడు అండి? ఎలాంటి మనసు కలిగిన వాడైనా? కాపరి మనస్తత్వం కలిగిన వాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వారికే ఆ పని అప్పగించాలని కోరుకున్నాడు. అలాంటి వారికి ఫస్ట్ చెప్పాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన అలా ఫీల్ అయ్యాడు. మరి ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం ఊహించలేం కదా. అయ్యో, దేవుడికి ఇలాంటి మనసు ఉంది కాబట్టి వీళ్ళకే ఫస్ట్ చెప్తాడని ఎవరు గ్రహించారో? ఎవరో గ్రహించరు. ఒకసారి యోహాను సువార్త, ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం చదివినా పర్లేదు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? అతడు, అవును ప్రభా, నేను ప్రేమించుచున్నానని నీకు తెలుసు కదా అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడండి దేవుడు? నా గొర్రె పిల్లల్ని
మేపు. అంటే ఇప్పుడు పేతురుని ఎలా ఉండమని కోరుతున్నాడు దేవుడు? ఒక కాపరిగా ఉండమని కోరుతున్నాడు. ఫిజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ. ద మైండ్, ద మనస్సు, దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే కాపరత్వపు మనసు అయి ఉంటుంది అయింది. పేతురుకి ఏం చెప్తున్నాడు తెలుసా? నా గొర్రె పిల్లలను. ఆమేన్. ఎవరిని? నా గొర్రె పిల్లలు. అది ఎవరి గొర్రె పిల్లలు అంటే అవి మై షీప్. యు హ్యావ్ టు ఫీడ్ మై షీప్. చదవండి. మరలా అని సీమోను అతడు, అవును ప్రభా, ఆయన నా గొర్రెలను కాయి. ఫస్ట్ ఏం చెయ్యి? నా గొర్రెలను మేపుము. ఇప్పుడు కాయము. కాయం అంటే సంరక్షించుము, మేపుమంటే పోషించుము. ఆమేన్. కాయడం అంటే సంరక్షించడం. మూడవసారి ఆయన ప్రభా, నువ్వు సమస్తం ఎరిగినవాడు కదా ప్రభా. యేసు, నా గొర్రెలను మేపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు పేతురుకి ఏమని చెప్తున్నారు తెలుసా? కాపరి మనస్సు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇంకో విషయం చెప్పానంటే 6 దినాలలో గొర్రెల కాపరులే అలాంటి వారిని కాదు, ఇంకా చాలా వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువగా వేరే వేరే వృత్తులు, ఈ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. కానీ దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకు దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడంటే వాళ్ళు దేవుని మనసుకు అనుగుణంగా జీవించేవాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలీదు. మా గొర్రెల్ని కాయటం మేపటం. వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్, వాళ్ళ జీవితంలో సాధించేది ఏదైనా ఉందంటే వాటి మీదే ఇంక అక్కడే ఉండటమే వాళ్ళ పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వారు వేరే పనేమీ లేదు. వాళ్ళ పని ఏంటో తెలుసా? అండ్ వాళ్ళ పని ఏంటండి? ఈ కాయటమే, సంరక్షించడమే, మేపడమే, వాళ్ళని సరిగ్గానే పచ్చిక బయల్లోకి నడిపించడమే. హల్లెలూయా. సురక్షితమైన ప్రదేశంలోకి వారిని నడిపించడమే. ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళడమే. ఎక్కడ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ వారు సంరక్షించబడతారో అక్కడ తీసుకెళ్ళడమే. ఏ దుష్టుడు వాళ్ళని ఎత్తుకుపోకుండా, ఏ అడవిలో లేదా అరణ్యంలో ఎక్కడ కూడా క్రూర మృగాలు ఏమీ కూడా వాటికి హాని చేయకుండా, అవి బెదిరిపోకుండా, చెదిరిపోకుండా, తప్పిపోకుండా, నాశనం అయిపోకుండా సంరక్షించబడాలని నిరంతరము శాయశక్తులా. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ కాచేవాడికి మాత్రం హార్ట్ అండ్ సోల్ పెడతాడండి వాడు. దాన్ని పెంచి పోషించేవాడు, దాన్ని పండించేవాడు ప్రాణం పెట్టి పండిస్తాడండి, ప్రాణం పెట్టి పోషిస్తాడండి. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తేనే ఈరోజు మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో అంతటి మనసు మనకు రావాలి. దేవుడు ఏదైనా గుణమైన ఆధిక్యత, గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడు? ప్రపంచంలో ఎవరికి లేని ఘనత నీకు నాకు ఎందుకు ఇస్తాడు? అలాంటి యోగ్యత, అలాంటి మహిమ కలిగిన అవకాశం దేవుడు మనకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అలాంటి మనస్సు కలిగిన వారమై ఉంటేనే ఇస్తాడు. ఏదో వచ్చాం, వెళ్ళిపోయాం, ఏదో పాడాం, పంచం చేసాం, ఇచ్చేవాల్సింది ఇచ్చేసాం, చేయాల్సింది చేసేసాం, ఏదో ఫార్మాలిటీగా, ఏదో ఉన్నాం అందరితో పాటు ఉన్నాం, అందరితో పోయాం అన్నట్టుగా కాకుండా సంథింగ్ డిఫరెంట్. చాలా భారం, చాలా పట్టుదల, చెయ్యాలి, ఉండాలి, ఇవ్వాలి, పోషించబడాలి, పోషించాలి. ఆ హార్ట్, ఆ మనసు వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనందరికీ తెలుసు కదా, ఒకరోజు సింహం వచ్చిందంట. ఆ సింహం ఎత్తిపోతే ఏం చేశాడండి? అయ్యో పోతే పోయింది, ఎందుకు నాకు రిస్క్,
ఏమండి, సింహంతో నేను ఎందుకు పోటీ పడతానంటే, పోతే పోయింది ఒక గొర్రె, నేను ఏం చేస్తాను దానికోసం నేను ఆ ప్రాణాన్ని త్యాగం చేస్తానంటే ఆయన వదిలేలేదండి దావీదు. ఈ ఫాట్, దాంతో పోరాడండి, ఫైటింగ్ చేశాడండి, ఫైట్ చేసి దాన్ని సంరక్షించాడండి. ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందట, దాంతో కూడా ఫైట్ చేసి దాన్ని సంరక్షించాడట. నేనేమంటాను తెలుసా, వారి ప్రాణాలు కూడా త్యాగం చేసి సంరక్షించే మనసు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఎక్కడికి పోకుండా, ఎక్కడికి చెదిరిపోకుండా, ఎక్కడికి భయపడకుండా నిరంతరము వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతో. నేనేమంటానంటే వాళ్ళ యొక్క పనిని మీరు చూడకండి, వాళ్ళ మనసును మీరు చూడండి. వాళ్ళు చేసే పని చూడడానికి చాలా అన్క్లీన్గా మీకు కనపడచ్చు, కానీ చేసే మనసు ఉంది చూసారా, అది దేవుళ్ళ లాంటి మనసు. హల్లెలూయా, హల్లెలూయా. చేసే పని అన్క్లీన్గా కనపచ్చు, చేసే పని అన్ఎడ్యుకేటెడ్గా కనపచ్చు. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ చూడటానికి చాలా చాలా అగ్లీగా కనపడచ్చు. నువ్వు చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఏదో ఇంకా వేరే డిఫరెంట్ క్లాతింగ్స్తో వాళ్ళు ఉండొచ్చు. అక్కడ వాడి వస్త్రధారణ వేరుగా ఉండొచ్చు. వాడి వెళ్ళే మార్గాలు మనుషులు, ఇప్పుడు ఎడారిలో, పొలములో, అరణ్యంలో మనుషులందరూ ఉంటారండి. అక్కడ ఇల్లులు ఉంటాయా, లైట్లు ఉంటాయా, ఫ్యాన్లు ఉంటాయా, మనుషులు ఉంటాయా, ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, ఆహ్లాదమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవండి. వీటన్నిటికీ వాళ్ళు దూరం అండి. వాళ్ళు ధ్యేయం ఒకటే, వాళ్ళ పని ఒకటే, సంరక్షణ, పోషించడం, కాపాడడం, వాటిని చక్కగా చూసుకోవటం, వాళ్ళని బౌండరీస్ వేసి ఆ యొక్క కార్యక్రమాలు చేయటం నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నా చెప్పాలనుకుంటున్నా తెలుసా, ఈ మనసు యేసయ్య మనసు, ఈ మనసు దేవుని మనసు. హల్లెలూయా. ఆ మనసు కలిగిన వాడు కాబట్టి పేతురుకి ఏమని చెప్తున్నాడు తెలుసా, ఆ మనసు కలిగిన వాడు కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో కూడా పేతురుకి ఏమని చెప్తున్నాడు తెలుసా, పేతురు, ఇఫ్ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, ఇఫ్ రియల్లీ ట్రూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది వాస్తవమే, నిజమే అయితే, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నీ ప్రేమను ఎలా నిరూపిస్తావో తెలుసా, నువ్వు నా గొర్రెలను కాచే విధానాన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. It should be identified how you protect, how you feed my sheep. నువ్వు నా గొర్రెల్ని కాచే విధానాన్ని బట్టి, పోషించే విధానాన్ని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నా మనసు ఏంటంటే నా గొర్రెల్ని సంరక్షించే మనసు. నువ్వు కూడా అలాంటి మనసు కలిగిన వాడై ఉండు. హల్లెలూయా. నువ్వు కూడా అలాంటి మనసు కలిగిన వాడై ఉంటేనే నీకు ఆ బాధ్యతలు వస్తాయి, అలాంటి ఆధిక్యత వస్తుంది, అలాంటి అర్హతలు వస్తాయి, అలాంటి పని కూడా వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుని పని చేయాలంటే, దైవికమైన కార్యక్రమాల్లో పాలుభాగస్తులై ఉండాలంటే మనం సెక్యులర్గా ఆలోచిస్తే కుదరదండి, కమర్షియల్గా ఆలోచిస్తే కుదరదండి, లోక సంబంధంగా ఆలోచిస్తే కుదరదండి. అక్కడ ఎక్కడో ఖచ్చితంగా దైవ సంబంధమైన మనసు రావాలి, ఒక దైవ సంబంధమైన షేడ్ ఉండాలి, ఆరులో ఆ త్యాగం ఉండాలి, అందులో ఆ పోషించే మనసు ఉండాలి అందులో. కొన్నిసార్లు సెల్ఫిష్ మైండ్గా ఉంటుంది, స్వార్థపూరితమైన ఆలోచనతో కూడా ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన అవకాశాలు ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, అలాంటి దేవుని లాంటి, ప్రభువు లాంటి మనసు కలిగిన వారికే దేవుడు మంచి పని అప్పగిస్తాడు, ఘనమైన పని అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపురులు అండి, నిజంగా మీరు ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, వాళ్ళ యొక్క ఆ యేసుప్రభు కాలం లాంటి ఆ విధానాలు మీరు చూస్తే, దేర్ అన్క్లీన్, దేర్ అన్ఎడ్యుకేటెడ్, దేర్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ రిచువల్ యాక్టివిటీస్. దైవ సంబంధమైన పనిలో కానీ వాళ్ళు ఎక్కడ కూడా, ముఖ్యంగా ఏంటో తెలుసా, వారి సాక్ష్యం చెల్లదు, వారి సాక్ష్యం చెల్లదండి. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు, ఎవరండి మీరు, మేము గొర్రెలు కాబట్టి, ఈ సాక్ష్యం చెల్లదయ్యా. అలాంటి వారికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పండి, నేను పుట్టానని అందరికీ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మిమ్మల్ని ఎవరో దేవుని ఆరాధించడానికి, దేవుడు మందిర కార్యక్రమాలకు ఎవరు రా, దే ఆర్ నాట్ అలౌడ్ టు కమ్ అని అన్నారు కదా, మీరు వెళ్ళి ఆయన ఆరాధన చేయండి. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, దేవుని మనసు కలిగిన వారికే దైవ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మనసు కలిగిన వారికే దైవికమైన కార్యాలు, దేవుని యొక్క పని అప్పగించబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు దేవుని పనిలో లేకపోతే ఆ పనిలో మీరు ఉన్నారంటే, ఆ పని చేయడానికి మీరు ఇష్టపడుతున్నారంటే, అలాంటి తలాంతు భారం దేవుడు మీకు ఇచ్చాడంటే మీరు కూడా దేవుడు అలాంటి మనసు కలిగిన వారని. ఆమేన్. అంటే అందరికీ అన్నీ ఉంటాయి, కానీ ఇచ్చే మనసే ఉండదు, చేసే మనసే ఉండదు. నేను ఒక మాట చెప్పనా, అందరి దగ్గర దేవుడు డబ్బులు తీసుకోడండి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడీస్ మనీ. ఆయన లాంటి మనసున్న వాళ్ళ దగ్గర ఆయన తీసుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిఫలం ఎలా వస్తుందో తెలుసా? ఆయనలాగా మనసుండి ఇచ్చే వాళ్ళకే ఆ ప్రతిఫలం వస్తుంది. అందుకనే భక్తుడు రాస్తాడు, సొనగకయు గొనకయు అని ఉంటుంది మీరు ఒక మాట. అంటే దేవుని మనసు ఎలాంటి మనసు అంటే, తన ప్రియ కుమారుని కూడా ఇచ్చేసే మనసు, ఇచ్చేసే మనసు అంతే. కాబట్టి నేనేమంటాను తెలుసా, దేవుని మనసు ఎలాంటి మనసు అంటే ఇచ్చేసే మనసు, చేసేసే మనసు. అలాంటి మనసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. అలాంటి మనసు కలిగిన వారికి ఆయన పని ఇవ్వాలనుకుంటాడు. అలాంటి మనసు కలిగిన వారితోనే కార్యాలు చేయించుకోవాలనుకుంటాడు. అలాంటి మనసు కలిగిన వారితో ఆరాధించబడాలని కోరుకుంటాడు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, అన్క్లీన్డ్ పీపుల్ కానివ్వండి, వారు ఎవరైనా కానివ్వండి, ప్రపంచానికి వారు ఎవరు గుర్తింపు లేని వారైనా కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు దేవుని మనసు కలిగిన వాళ్ళు కాబట్టి దేవుడు వారికి ఆర్థిక్యత ఇస్తాడు. నేను ఇప్పటిదాకా చెప్పింది ఒకటే మాట, దేవుడు వాళ్ళకి ఎందుకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడంటే వాళ్ళు దేవుడు మనసులు అంటుళ్ళని. ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పానండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ హార్ట్, వారి హృదయం, వారి మనస్సు, వారి ఆలోచనలు, వారి విధానాలు, వారి మార్గాలు, వారి అడుగులు కేవలం పోషించడం, సంరక్షించడం తప్ప వేరే అవకాశం లేదు. మనం ఒకరోజు ఇలా పరిగెడతాం, ఒకరోజు అలా పరిగెడతాం, ఒకరోజు ఇలా పరిగెడతాం, ఒకరోజు అది అంటాం, ఒకరోజు ఆలోచన, ఒకరోజు ఈ ఆలోచన. ఇన్ని ఆలోచనలు, ఇన్ని పరుగులు, ఇన్ని ఒడిదిగులతో ఉంటే మనకి ఏమొస్తుందండి బాధ్యత? మనకి ఏమొస్తాయండి ఆశీర్వాదాలు? మనకంటూ ఒక గమ్యం, ఒక గోలు, ఒక పట్టుదల, ఒకటే ధ్యేయం. ఇలా ఉంటేనే, ఇలాంటి స్ట్రాంగ్ మైండ్ ఉంటేనే మన దేవుడు మనసు చూసే దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు మనసు చూస్తాడు. నీ మనసు చూసే నీకు అవకాశం ఇస్తాడు. నీ మనసు చూస్తే నీకు ఆర్థికంగా అన్ని అవకాశాలు వస్తాయి. హల్లెలూయా. ఒక పని అప్పగించబడినప్పుడు, ఒక ఆధిక్యత మనకు వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ డబ్బుల్ని వ్యవహరించే పని ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఆ టాలెంట్ లేకపోవచ్చు, నువ్వేమి ఈ ఎకానమికల్ క్రోర్స్ ఏమి చేయకపోవచ్చు, ఈ ఎకానమికల్ క్రోర్స్ ఏమి నువ్వు చేయకపోవచ్చు, కానీ అలాంటి పని కూడా నీకు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? దేవుని లాంటి మనసు కలిగిన వారికే ఆయన అలాంటి పని ఇస్తాడు. అది ఎవరో, గొర్రెల కాపర్లా, ఇంకెవరా, వాళ్ళు క్లీన్డా, అన్క్లీన్డా, ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా, రిచ్చా, పూరా, బ్యూటీయా, నాన్ బ్యూటీయా, అందంగా ఉన్నారా, అందంగా లేరా, తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళు, ఇవేమి చూడండి. దేవుడు మనస్సు కలిగిన వారా కాదా? హల్లెలూయా. చేసే మనసుందా, ఇచ్చే మనసుందా, నిలబడే మనసుందా, వెళ్ళే మనసుందా? అలాంటి వారిని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పనిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళతో పని చేయించుకోడు, ఎవరు డబ్బులు కలితే వాళ్ళు డబ్బులు తీసుకోడు ఆయన, ఎవరి చేత పడితే వాళ్ళ చేత ఆరాధించబడ్డా ఆయన, ఎవరు పడితే వాళ్ళు ప్రకటించాలని ఆయన కోరుకోడు ఆయన, ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యతలు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే ఆయన మనసు కలిగిన వాళ్ళు, అలాంటి మనస్సును కలిగి జీవిస్తున్న వాళ్ళు. కాబట్టి ఈ రోజున గొర్రెల కాపర్లు ఎవరో తెలుసా? వాళ్ళు ఎవరో కాదు, సమాజానికి గుర్తింపు లేనివారు, గౌరవం లేనివారు, చదువు లేనివారు, అసలు ఎక్కడ కూడా లోక సంబంధంగా ఎక్కడ వాళ్ళు కనపడరు, వినపడరు. కానీ దేవుడు ఫస్ట్ వాళ్ళకే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దైవికమైన మనసు కలిగిన వాళ్ళు, దేవుని మనసు కలిగిన వాళ్ళు. ఈరోజు నువ్వు ఎవరు గుర్తించినా నీ చదువున్నా చదువు లేకపోయినా దేవుని మనసు ఉంటే చాలు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అలాంటి మనసు సర్వశక్తి గల దేవుడు ఈ పూట మనందరికీ అనుగ్రహించును గాక.